నిజామాబాద్ జిల్లా బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠా పోలీసులు అరెస్ట్ చేశారు. 6గురికి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 63 గ్రాముల బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బంగారం విలువ 10 లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులు, పర్సులు చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. నవీపేట, నిజామాబాద్, నందిపేట ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళు 17/6/2026 నాడు సాయంత్రం 5 గంటలకు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్లో జరిగింది. ఇదే తరహాలో నందిపేట బస్టాండ్లో కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు బంగారు బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు, అదేవిధంగా మహిళల మెడల్లో పుస్తెల తాళ్లు, అదేవిధంగా పర్సులు, డబ్బులున్న పర్సులు, అదేవిధంగా ఇంకా మార్కెట్లలో సెల్ ఫోన్స్, తర్వాత మేకలు, ఇట్లా వీళ్ళు ఇంతకుముందు కుబీర్, భైన్సా, ముదులు ఆర్మున్నందు కూడా వీళ్ళ మీద కేసులు అయినాయి. తర్వాత దొంగతనాలు చేసి వీళ్ళు జైలు కూడా వెళ్ళి